బిడ్డము అమ్మా, ఎవరు లేరే? ఏమండి, ఇంత అర్ధరాత్రి పూట ఎవరు వదిలిపెట్టి వెళ్ళారు? వాళ్ళ మనసు ఎలా వచ్చింది? ఇప్పుడు ఏం చేయటం? ఎంత స్వీట్ గా ఉన్నాడు. ఏరా నాన్న, అతను వస్తావా? పోదాం పద. శాంత, 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 చేసావా శాంత? నన్ను ఒంటరి వాడిని చేసి బాబును కూడా తీసుకెళ్ళిపోయావు. నా బాధ ఎంత చెప్పినా నీకు అర్థం కాలేదు శాంత. భగవంతుడా, నాకెందుకయ్యా ఈ పరీక్ష? ఎక్కడికి సైరన్ పోతా? సంచి బిడ్డ గొంతులాగా ఉంది. కొంపదీసి గీత నాకు చెప్పకుండా బిడ్డగా లేదు కదా? అయ్యో, గీత మదర్ కూని బాగా పడిపోతావు. గీత గీత, నిలువున చంపేశావు. ఈ బిడ్డను ఎప్పుడు కన్నావు? ఎట్ట కన్నావు? కనలేదయ్యా, దొరికింది. దొరికిందా? బజార్లో నా సైకిల్ పుట్లు ఎవరో వదిలేశారు. సైకిల్ పుట్లో వదిలేశారా? వదిలేశారా? నువ్వు ఎత్తుకొచ్చావా? అది కాదు గీత, ఇప్పుడు ఈ దొంగతనాన్ని నేను అరెస్ట్ చేస్తే నాగత్యం గాను తీసుకెళ్లి వాళ్ళ బిడ్డను వాళ్ళకి ఇచ్చేసి. ఎవరి బిడ్డలు ఎవరికి ఇవ్వను? నాకేం తెలుసు? ఎవరో వదిలేశారని నేను కూడా వదిలేస్తే ఆ బిడ్డగతి ఏం కావాలి చెప్పు. పాపం ఎంత బాగున్నాడు చూడు. మిస్టర్ నాథ్, నేను పెంచుకుంటాను. సరేలే, వాడిని పెంచుకుంటే నన్ను పెంచుకునేది ఎవరు? నాగత్యం కావాలి. నీకే మహారాజుని. అవునవును, నేను మహారాజుని, నువ్వు మహారాణివి. వచ్చాడుగా యువరాజు, వాడికి ఏదో ఆకలిగా ఉన్నట్టు క్యా అంటున్నాడు. కొంచెం పాలు పట్టు. ఏంటి 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 ఆకలిగా ఉంది పాలు పట్టుకుంటుంటే? ఇంత రాత్రిపూట ఎక్కడి నుంచే పాలు తెచ్చింది? నా రూమ్ లో గుల్లభావం మాకు పాల డబ్బా ఉంది, తీసుకొచ్చి కలిపి వాడికి పాలు పెట్టు. ఆ పాల డబ్బా తీసుకురావడం, ఆ పాలు కలపడం, ఆ బిడ్డకు పట్టడం అదంతా నీ వంతే. అంతేకాదు, ఇహ నుంచి ఈ బిడ్డను పెంచే బాధ్యత కూడా నీదే. సత్యం. నాకు క్లబ్ టైం అయింది. నే వచ్చేలోగా ఈ బిడ్డకి ఏమైనా జరిగిందా నీ మొహం కూడా చూడు. చూసుకో. నువ్వు వెళ్ళి అక్కడ తైతక్కలాడు, నేను వీటితో ఇక్కడ తదిగడతో మాడుతుంటాను. ఏరా, నువ్వు ఎక్కడ వచ్చావురా? అరే నా మొహం కూడా చూడండి. మీ అత్త ప్రారంభం గరిష్యామి. చూడ, నిజం చెప్పాలంటే మంచి చెడు లోకంలో ఉండనే ఉంటాయి. అది నాకు తెలుసు, కానీ ఆ క్షణం అలా అనిపించింది. అర్థమైందమ్మా, అదొక ఉద్రేకం. మీ వాళ్ళకి ఎవరికైనా కబురు చేయమంటారా? వద్దు, అసలు నాకెవ్వరూ లేరు, ఎవరూ లేరు. బాబు, బాబు, నా బాబు, బాబు. అమ్మా, తాడవటం ఇది నీళ్ళేందుకు? నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు. ఏమైంది రాజారావు? ఎక్కడైనా కనిపించారా? లేదు బాస్, ఊరంతా వెతికాము, ఎక్కడా కనిపించలేదు. చూడు రాజారావు,
రేపు థాయిలాండ్ నుంచి అలీ అక్బర్ పాషా వస్తున్నాడు. వాడిని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ వెళ్ళాలి. అలాగే మంచి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఒకటి అరేంజ్ చేయాలి. జ్ఞాపకం. ఎస్ బాస్. మీరా ఏంటి 3 రోజులుగా ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు డాన్స్? థాయిలాండ్ నుంచి మా బాస్ ఫ్రెండ్ ఆలీ అక్బర్ బాషా రేపు ట్రైన్లో వస్తున్నాడు. థాయిలాండ్ ఆలీ అక్బర్ పాషా ప్లేన్లో వస్తున్నాడు. ఓహో, అంటే వజ్రాల వర్తకుడు. ఎందుకు వస్తున్నాడు? ఎందుకేమిటి? బిజినెస్ మీద వస్తున్నాడు. బిజినెస్. బిజినెస్. వాడిని ఎంటర్టైన్ చేయడానికి మా బాస్ క్లబ్ లో సమ్ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నాడు. అంటే చిన్నగా వారి ఇక్కడికే వస్తున్నారా? అదే నాగపూర్ మీదుగా. నాగ్పూర్. అవునులే, ప్లేన్ లో క్రూడ్ ఆయిల్, కృష్ణ ఆయిల్ అండ్ పెట్రోల్ పోసుకోవాలి కదా, పోసుకొని వస్తారు. కొంచెం అర్జెంట్ పని ఉంది, ఇప్పుడే వస్తాను. ఓకే. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయడానికి వీల్లేదు. నారాయణ్ని కలుసుకోవటానికి, అతని దగ్గర వజ్రాలు కొనటానికి మనం అనుకున్న 3వ ముఠా నాయకులు ప్లేన్లో వస్తున్నట్టుగా నాకు ప్రూఫ్ దొరికింది. వాళ్ళ నాగ్పూర్ ఏరోడ్రోమ్లోనే అరెస్ట్ చేసి ఒక నాటకం ఆడాలి. వజ్రాలు. బహుత్ అచ్చా. మిస్టర్ నారాయణ్, మిమ్మల్ని ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నాం. కదిలారంటే కాల్చి పారా. అరే అరే, మాది చేతికి బేడీలు. మాది గవర్నమెంట్ కి రిపోర్ట్ చేస్తాం. శశి, అసలు నిన్ను ఎలా అభినందించాలో నాకు తెలియటం లేదు. నీ సహాయమే లేకపోతే ఈ కేసులో నేనేమీ చేయగలిగేవాడినే కానీ. నేను ఏ సహాయం చేశాను? నువ్వే లేకపోతే ఆ నారాయణ మీదికి నా దృష్టి మళ్ళీది కాదు. ఓహో, అదా సంగతి. అయితే మీ అవసరం కోసం నన్ను ఉపయోగించుకుంటున్నారన్నమాట. శశి, అదేంటి అంత మాట అంటున్నావు? నిన్ను చూసినప్పుడే నా అంత అదృష్టవంతుడు ఎవరా అనుకున్నా. నిజం కూడా అంతే. సార్ బాబు గారికి చాలా సీరియస్గా ఉంది సార్. ఏ బాబు? మన చంటి బాబు గారికి సార్. అమ్మగారు ఏడుస్తున్నారు సార్. శేఖర్, శేఖర్! బాబుకి ఎలా ఉంది డాక్టర్? నథింగ్ సీరియస్, కొంచెం ఇండైజెషన్. భగవంతుడా, నేను ఎంతో కంగారు పడ్డాను. ఇప్పుడేం భయం లేదు కదా. పర్వాలేదు, వస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. ఏరా, అరే ఇంకా ఏడుస్తున్నావా? నువ్వు ఏడవటమే కాక అమ్మని కూడా ఏడిపిస్తున్నావట్రా. తప్పు కదూ? వరి దొంగ నవ్వరా. నవ్వమ్మా, ఏడవకమ్మా. ఏడవకంటే ఏడవకో. నవ్వు నాన్న. అట్లా అట్లా నవ్వాలి. అదేమిటి గీత, అలా నెత్తిని చేతులు పెట్టుకుని నడుస్తున్నావు? నేను బతికే ఉన్నానుగా. ఓహో, బాబు కోసమా? బాబు